మీ కిడ్ ఫ్యాన్ రొటేట్ అవ్వడం 10 మినిట్స్ అయినా చూస్తూనే ఉన్నాడా? టీవీలో సేమ్ కార్టూన్ సీన్ రిపీటెడ్గా రివైండ్ చేస్తూ 15 టైమ్స్ అయినా చూస్తున్నాడా? బర్త్డే పార్టీస్కి వెళ్తే లౌడ్ సౌండ్స్కి ఇరిటేట్ అయ్యి చెవులు మూసుకుంటున్నాడా? యాజ్ అ పేరెంట్ ఇదేదో చిన్న హ్యాబిట్ అనుకోవచ్చు మీరు, బట్ బ్రెయిన్ ప్రాసెసింగ్ డిఫరెంట్ సిగ్నల్ ఇస్తుంటే. హలో పేరెంట్స్, దిస్ ఇస్ మిస్ కిరణ్. చిల్డ్రన్ జనరల్గా రిపిటేషన్ని ఎంజాయ్ చేస్తారు, బట్ డిఫరెన్స్ ఎక్కడుంది? ఫ్లెక్సిబిలిటీలో, ప్యాటర్న్లో. నార్మల్ కిడ్స్ బ్లాక్స్తో ఆడుకుంటూ ఉంటాడు, నెక్స్ట్ మినిట్ కార్స్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటాడు. బట్ ఆటిజం కిడ్ అలా కాదు. బ్లాక్స్తో ఆడుకుంటుంటే మీరు డిస్టర్బ్ చేస్తే ఇరిటేట్ అవుతాడు. కార్స్ని ఓన్లీ వీల్స్ రొటేట్ చేస్తూ కూర్చుంటాడు. అండ్ టాయ్స్ అన్నీ ఒక లైన్లో పెట్టుకుంటాడు, అంతే తప్పితే వాటితోటి ఆడుకోడు. రొటీన్లో ఏదైనా చేంజ్ వస్తే ఈజీగా మెల్డౌన్ అయిపోతాడు. కొన్ని చిల్డ్రన్లో ప్రాసెసింగ్ ఓవర్లోడ్ అవ్వచ్చు, లైక్ లౌడ్ సౌండ్స్కి డిస్ట్రెస్ అయిపోవడం, సర్టెన్ క్లోత్స్ని వేసుకోలేకపోవడం, అండ్ ఫుడ్ టెక్స్చర్ని రిజెక్ట్ చేయడం, క్రౌడెడ్ ప్లేసెస్లో ఓవర్వెల్మింగ్ స్పిన్నింగ్ని బాగా ఎంజాయ్ చేయడం. మీ చైల్డ్ నాటియా లేదా నర్వస్ సిస్టమ్ ఓవర్వెల్డా? డిఫరెన్స్ అర్థం చేసుకుంటే పేరెంట్ రియాక్షన్ చేంజ్ అవుతుంది. సింగిల్ బిహేవియర్ తోటి మనం కంక్లూజన్కి రాలేం. సోషల్ గ్యాప్, స్పీచ్ గ్యాప్, రిపిటేటివ్ రిజిడిటీ, సెన్సరీ సెన్సిటివిటీ. కొంతమంది కిడ్స్కి మార్క్స్ చాలా బాగా వస్తాయి, కానీ సోషల్ వరల్డ్లో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వీడియో 3 అని టైప్ చేయండి, అందులో మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం.